జీవితము ఎట్లా గబ్బు లేపుకోవచ్చు అంటే స్పాయిల్ చేసుకోవచ్చు అనే వీడియో చేస్తే లైక్ చాలా మంది యంగ్స్టర్స్ డిఎం చేసినారనమాట. బ్రో జీవితాన్ని గబ్బు లేపుకుని చెప్పిన బాగుపరుచుకునే ఏమైనా చెప్పు బ్రో. అని అమ్మ మంది ఎట్లా దాతారు, ఎందుకురా నాయన ఈ గాజు గ్లాసులన్నీ పగలు కొడతారు. దీని గురించి రీల్స్ చేయండి అబ్బా ఎవరైనా ఉంటే కదా. చూడు అసలు ఇప్పుడు పుస్తకాలతో ఎట్లా నడుస్తారు ఎవరైనా కానీ, అసలు తాగే వల్ల కొంచెం కూడా ఇది ఎప్పుడబ్బా నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు చేసిన. ఓకే, యంగ్స్టర్స్ అనే కాదు ఎవరైనా కానీ మన గోల్స్ని పబ్లిక్గా చెప్పుకోకూడదు. మన గోల్స్ పబ్లిక్గా చెప్పుకోవడం వల్ల రెండు చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఒకటి ఏంటంటే మనం ఎప్పుడైతే ఇంకొకరికి నాకు ఈ పని చేయాలనుంది, ఆ పని చేయాలనుంది, ఆ బిజినెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చెప్తామో అప్పుడు అటుపక్కన వాళ్ళు మోస్ట్లీ దే గివ్ అప్రిషియేషన్ అనమాట. సో అప్రిషియేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే లోపల మన సబ్కాన్షియస్గా మన బ్రెయిన్ సాటిస్ఫై అయిపోతుంది అనమాట. సో వన్స్ అది సాటిస్ఫై అయిపోయిందంటే నెక్స్ట్ మనం దాన్ని చేసేటువంటి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది కాలక్రమేణా. సో ఇట్స్ బెటర్ మనం ఎవరికి మన గోల్స్, మన ఫ్యూచర్ ఏం ప్లాన్స్ అనేది చెప్పకోకుండా హైడ్ చేస్తే మేలు అనడానికి ఇది ఒక రీజన్. అట్లని వెంటనే చేసేయడం కాదు, దాన్ని కొంచెం రీసెర్చ్, ఎక్స్పీరియన్స్ అండ్ మన అనుకునే వాళ్ళతో ఎవరితో షేర్ చేసుకోవడం. ఇట్స్ హోల్ డిఫరెంట్ వీడియో. ఇవి ఫైటింగ్ కాంబోస్. ఎప్పుడైతే మనం మన గోల్స్ని పబ్లిక్గా మన రిలేటివ్స్ అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళతో షేర్ చేసుకుంటామో, స్టార్టింగ్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్తో మనం ఎప్పుడైతే షేర్ చేసుకున్నాక మోస్ట్లీ వాళ్ళ డిస్ఇంట్రెస్ట్ అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటాయో లేదో. సో అటువంటప్పుడు ఏమవుతుందంటే స్టార్టింగ్లోనే నీ డ్రీమ్స్ అండ్ నీ ఇంట్రెస్ట్ మోస్ట్లీ సప్రెస్ అయిపోతాయి అన్నమాట. అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? అండ్ ఇంకొక కోణం ఏంటంటే మనం ఎప్పుడైతే మన డ్రీమ్స్, మనం ఏం కావాలా అవంతా చాలా సీరియస్ లైఫ్ ప్లాన్స్ ఇటువంటివి మనం అందరితో ఎప్పుడైతే షేర్ చేసుకుంటామో కాన్షియస్నెస్ అనేది ఒకటే ఉంటుంది అనమాట. లైక్ బ్రెయిన్, యోగా, మెడిటేషన్ అండ్ ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ అర్థం చేసుకుంటే సో వి ఆల్ ఆర్ వన్ కాన్షియస్నెస్ లాగా అనమాట. సో నువ్వు ఎప్పుడైతే నాకు ఇది కావాలా అని ఇంకొకరితో షేర్ చేసుకుంటావో వేరే వాళ్ళతో కానీ, సో వాళ్ళు కాకూడదు అని సైమల్టేనియస్గా లోపల కోరుకుంటే ఇట్స్ లైక్ ద యూనివర్స్ విల్ మేక్ దట్ హ్యాపెన్. ఇక్కడ మల్టిపుల్ కాన్సెప్ట్స్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సీక్రెట్ బుక్ అండ్ దీనిలో అంతా మనం ఏదైనా కావాలనుకోని నేచర్ని చాలా ఎక్కువ అడుగుతా అఫర్మేషన్స్ ఇచ్చుకుంటూ ఉంటే అది ఎందుకు జరుగుతుందో ఏమో బట్ జరుగుతుంటుంది అని చాలామంది వాళ్ళ టెస్టిమోనియల్స్ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఇస్తుంటారు కదా. ఓకే, సో ఇప్పుడు మనం పేరెంట్స్తో గోల్స్ షేర్ చేసుకునేట్లేదు, సిబ్లింగ్స్తో కూడా గోల్స్ షేర్ చేసుకునేట్లేదు. ఓకే, దెన్ ఎవరితో మనం గోల్స్ షేర్ చేసుకోవచ్చు. మన లైఫ్ పార్ట్నర్ ఆల్మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి. సో ఎప్పుడైనా మనం లైఫ్ పార్ట్నర్ని కూడా నెక్స్ట్ నేను ఇంకొక సజెషన్లో మీకు అది ఇంటర్లింక్ అవుతుంది అనమాట. మనం ఎప్పుడైతే లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకుంటామో ఎటువంటి లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవాలా అంటే ఆ లైఫ్ పార్ట్నర్ గోల్స్ అండ్ మన గోల్స్ ఒక్కటే ఉండాలన్నమాట, సింక్లో ఉండాలి. అప్పుడు వాళ్ళ హార్ట్ అండ్ సోల్ దీని మీద పెడతారు. అప్పుడు థింక్ లైక్ ఒక పర్సన్ వర్క్ చేసేకి ఇద్దరు కలిసి ఒక గోల్ని వర్క్ చేసేకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అటువంటి పొజిషన్లో మనం మన గోల్స్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ లైఫ్ ప్లాన్స్ అన్నీ కూడా లైఫ్ పార్ట్నర్తో మమైకమై ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లో మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది అది. సో సీక్రెట్గా వర్క్ చేయండి, అసలు ఎవరికి కూడా గోల్స్ షేర్ చేసుకోవద్దు, అసలు అవసరమే లేదు అసలుకి గోల్స్ షేర్ చేసుకోవడం. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎస్పెషలీ ఫర్ గైస్ లైక్ నేను 1 year లైక్ ఫుల్ ఫోకస్డ్ హార్డ్ వర్క్ చేస్తే రాధికా బ్లాగ్స్ ఛానల్లో లైక్ ఒక కమ్యూనిటీని క్రియేట్ చేసుకోగలిగిన, లైక్ మోర్ కనెక్షన్స్ అండ్ మోర్ సబ్స్క్రైబర్స్ అండ్ ఒక కైండ్ ఆఫ్ ఒక లైఫ్ హ్యాపెనింగ్ అనమాట ఫర్ 1 year. సో థింక్
అబ్బాయిలు లైక్ యంగ్ ఏజ్‌లో ఎంతమంది అమ్మాయిలు వెంటబడి ఉంటాము, ఎంతమంది అమ్మాయిలతో బ్యాటింగ్, టైమ్ వేస్ట్ ఇవంతా. ఓకే. ఒక్కసారి మీరు ఆల్ఫా మైల్‌గా థింక్ చేయాలన్నమాట ఇక్కడ. అట్ ద సేమ్ టైమ్ వుమెన్‌ని అర్థం చేసుకోవాలి మనం. వుమెన్ సైకలాజికల్‌గా దే ఆర్ డ్రివెన్ టు పవర్, మనీ దానిల మీదంతా. ఓకే. సో, ఎవరైనా ఒకవేళ అమ్మాయిలు ఈ పాయింట్ ఏంటంటే డోంట్ మిస్టేక్ మీ. సబ్కాన్షియస్గా ఓకే నేను ఈ పొజిషన్లో నేను ఎందుకు కూర్చుంటానంటే ఇట్స్ మాలాసన్, ఇది చాలా మంచిదన్నమాట, అందుకు ఈ పొజిషన్లో ఎక్కువ కూర్చుంటాను. ఐ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ దిస్ పొజిషన్. పాతకాలంలో చూస్తే మోర్ పవర్ కింగ్స్ అండ్ లైక్ రూలర్స్ వాళ్ళకి ఎక్కువ మంది ఉమెన్ ఉంటారు అనమాట. ఓకే. ఆ తర్వాత కాలంలో బలం వల్ల పోయిన పవర్, మనీ అండ్ అక్విజిషన్స్ అండ్ సోషల్ పవర్ దానిలో లేకపోయిందనమాట. అందుకే ఇప్పుడు జనరేషన్లో మనం ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏం బాగోకోకున్నా కానీ, అస్సలు బాగుండకున్నా కానీ మంచి అమ్మాయిలతో మ్యారేజ్ ఉంటుంది అనమాట. అదే అమ్మాయి కోసం యావరేజ్గా ఉన్నవాడు లేదంటే సూపర్ ఉన్నవాడు ఎన్నో గంటలు ఆ పాప కోసం తిరుగుతూ ఆ పాప ఒక్కసారి కనిపిస్తే చాలని చెప్పి తిరిగిన అబ్బాయిలు చాలామంది ఉంటారన్నమాట. బట్ మ్యాటర్ ఏంటంటే వాళ్ళందరూ హార్ట్ బ్రోకెన్ ఎందుకు అవుతారు అంటే, గైజ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, ఉమెన్ కోసం మనం పోకూడదు ఎప్పుడు కూడా, ఉమెనే మన దగ్గరికి రావాలా. అంటే నేను తప్పుగా అంటాం లేదు, అమ్మాయిలు ఎవరు నేను తప్పుగా అర్థం చేసుకోవద్దండి. మనం అమ్మాయిలంటే తిరుక్కుంటా, అమ్మాయిలంట పోతా, టైం వేస్ట్ చేసుకుంటా యాక్టింగ్ అన్నీ చేయకూడదు అనమాట. ఎందుకంటే ఒక సేయింగ్ నాకు చాలా స్ట్రైక్ అవుతుంది ఇక్కడ, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. అది ఎందుకంటే నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో చెప్తా, ఎంతమంది అమ్మాయిలు నా ఫ్రెండ్స్ కూడా, ఐఎమ్ సేయింగ్ నాట్ జస్ట్ మీ, నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా మేము ఎంతమంది అమ్మాయిల కోసం తిరిగినాం, వాళ్ళల్లో ఎంతోమందితో లైక్ జెన్యూన్ లవ్, ఫస్ట్ లవ్, సెకండ్ లవ్, ఓకే, రియల్ మ్యారేజ్ ప్లాన్స్ ఇటువంటివి ఎన్నో పెట్టుకున్నాం అన్నమాట. బట్ మ్యాటర్ ఏంటంటే వెన్ వీఆర్ కెరియర్ డ్రివెన్, ఒక సీరియస్ గోల్స్ ఉండే వాళ్ళ కోసమే నేను ఎక్స్పెషల్గా చెప్తాను ఇది. సో అట్లాంటివి ఉన్నప్పుడు యువర్ పార్ట్నర్ షుడ్ హ్యావ్ ఏ ఇంట్రెస్ట్ అనమాట. అట్లా కాకుండా డిస్ఇంట్రెస్ట్ ఉంటే అది వర్కౌట్ కాదు. అందుకే చిన్నప్పుడు స్కూల్లో లవ్ చేసుకున్న స్టోరీస్ చాలా బాగుంటాయి. బట్ మ్యాటర్ ఏంటంటే వెన్ దే వాళ్ళు ఎవాల్వ్ అయ్యేటప్పుడు, ఇద్దరు పెరుగుతున్నప్పుడు వారి సర్కమ్స్టాన్సెస్, ఫ్యామిలీ డిఫరెన్సెస్, కల్చర్, ట్రెడిషన్స్ వల్ల వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ డ్రీమ్స్, గోల్స్ అన్నీ మారిపోతాయి అన్నమాట. సో చిన్నప్పుడు అయితే ఎంతైతే లవ్, ఇంట్రెస్ట్ అదంతా ఉంటుందో 10 years తర్వాత అది ఫేడ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ ఓన్లీ ప్యూర్ లవ్ మీద దాని మీద పెట్టుకొని బేస్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నా కానీ అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం సక్సెస్ కావాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక ఏజ్లో కలుసుకున్నా కానీ ద టైం ప్రాసెస్ దే బికమ్ ఏ డిఫరెంట్ పర్సన్. అట్లనే ఎంతోమంది సక్సెస్ అయిన స్టోరీస్ ఉన్నాయి కదా బ్రో అని చెప్పి మీరు అనొచ్చు. థింక్ అబౌట్ దిస్. అదంతా మోస్ట్లీ ఎందుకు జరగచ్చు, వెన్ దే బోత్ హ్యావ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎ మైండ్ సెట్, వాళ్ళ సరౌండింగ్స్ సేమ్ ఏరియా, లైక్ బంధువుల్లో అత్త కూతురు ఆర్ సంథింగ్ లైక్ దట్, అండ్ హ్యావ్ మ్యూచువల్ ఇంట్రెస్ట్, అండ్ వెన్ దే వర్ జెన్యూన్ సోల్స్. చిన్నప్పటి నుండి వాళ్ళకి పెళ్లి కాలం రాసి పెట్టిందేమో. ఓకే. సో దీస్ థింగ్స్ మైండ్లో పెట్టుకొని అమ్మాయిల కోసం టైం వేస్ట్ చేయకోకుంటే, మీరు ఎంత అందమైన అమ్మాయి కావాలనుకుంటే అంతకు 10 ఇంతలు రెట్టు ఆయన అందమైన అమ్మాయిలు అయితే పక్కా వస్తారు మీ దగ్గరికి ఆటోమేటిక్గా. బట్ డోంట్ గో ఫర్ లుక్స్, గో ఫర్ అదే ఇంతకుముందు చెప్పినాం కదా, ఒక పార్ట్నర్. అది సపరేట్ వీడియోలో ఎప్పుడైనా మాట్లాడుకుందాం. సింపుల్గా చెప్తా, లైఫ్ టైం మీతో ఉంటారు, లైఫ్ టైం మీతో ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటప్పుడు సింక్ కావాలన్నమాట ఒకరొకరు. ఎంత సింక్ కావాలంటే అన్ని పనులు, ఫ్యూచర్ గోల్స్, ఆ టైప్ ఇంట్రెస్ట్ అన్నీ మ్యాచ్ కావాలి. ఇట్ డజంట్ మీన్ దట్ నేను ప్లే స్టేషన్ గేమ్స్ ఇవన్నీ ఆడతా, బట్ నా వైఫ్కి ప్లే స్టేషన్ గేమ్స్ దాని మీద ఇంట్రెస్ట్ లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అట్లా, ఆ మ్యాటర్స్ కాదు. లైఫ్ గోల్స్, ఫుడ్ హ్యాబిట్స్, ఈ సార్ట్ ఆఫ్ థింగ్స్. ఐ హోప్ చిన్న వాల్యూ అన్న యంగ్స్టర్స్కి ఇది యాడ్ అవుతుంది అనుకుంటున్నా. సో ఇట్లా చెప్పినప్పుడు ఐ ఫీల్ లైక్ టాకింగ్ టు యూ గైస్, మీతో మాట్లాడినట్టు ఉంటుంది అనమాట. బాయ్, గుడ్ నైట్ అందరికీ. ఓకే, గుడ్ డే.